ఇప్పుడు మనకి బ్లౌజ్కి వచ్చిన రిపేర్ ఏంటంటే షోల్డర్ జారుతుందంట, ఫ్రంట్ పార్ట్ ముడతలు వస్తున్నాయంట కస్టమర్కి. మన దగ్గరనే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేర్చుకొని తనకు కుదిరేసరికి ఇంకా డైలీ కస్టమర్ అయిపోయారు మనకి. ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ చేసిందే. ఈ బ్లౌజ్ గురించి మన వీడియోస్లో కూడా ఉంటుంది, షార్ట్ వీడియోలో నేను ఎలా కట్ చేస్తాను, టిప్పులు ఏంటి అనేది మీకు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేనేం కట్ చేస్తానో చూడండి. ఫస్ట్ ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలాగా ఒకసారి నేను 3 బ్లౌజులు పెట్టుకున్నాను. ఇవి 2 బై బ్లౌజులు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ లైనింగ్ బ్లౌజులు. ఈ లైనింగ్లన్నీ ఐరన్ చేసుకొని నీట్గా తర్వాత కట్ చేసుకుందామని ఇప్పుడు మీకు వీడియోలో చెప్దామని. ఈ 2 బై బ్లౌజులు అయితే ఫోల్డింగ్ మన వైపు పెట్టుకొని 3 బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను. నేను ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను. 3 బ్లౌజులు కలిపి ఇలా ఫోల్డింగ్ చేసుకొని చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకొని 1.5 ఇంచ్ వచ్చేసి, 1/2 ఇంచ్ ఏమో ఖర్చు కోసం మనకు, ఇక్కడ 1/2 ఇంచు హెమ్మింగ్ కోసం మడుచుకొని కుట్టుకుంటాం కదా, ఈ 1/2 ఇంచు దానికోసము, ఈ 1 ఇంచ్ ఏమో హెమ్మింగ్ కోసం. ఇలా ఈ 1/2 ఇంచ్ హెమ్మింగ్, 1 ఇంచ్ హెమ్మింగ్ కోసము. ఇప్పుడు మనము బ్లౌజ్ ఎలా ఉందో హ్యాండ్ యాస్టీజ్గా పెట్టుకొని ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. చూడండి, మీకు కనిపిస్తుందా? ముడతలు లేకుండా చూసుకొని షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం ఖర్చు కోసము. ముడతలు లేకుండా చూసుకొని చూడండి, ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని ఈ డాట్స్ కలుపుకుంటూ ఇలా అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. చూడండి, హ్యాండ్స్ మన హ్యాండ్లో శక్తి ఉండాలి, కత్తెరలో పదు ఉండాలి. ఎన్ని బ్లౌజులు అయినా కట్ చేసుకోవచ్చు. 3 ఏంటి, ఇక్కడ మనము చిన్న డాట్ పెట్టుకుందాము, ఎందుకంటే మనకి షోల్డరు జాయింట్ కోసం గుర్తుంటుంది ఇక్కడ కూడా. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఆపు, మనము బ్లౌజ్ లూజ్ మొత్తం ఇలా కొలుచుకోవాలి. బ్లౌజ్ నడుము ఇప్పుడు మనకి 30.5 ఉంది. చూడండి, ఇక్కడికి కాజా పట్టి వరకు 13.5 ఉంది. 30.5 ఈ అర కూడా కలుపుకున్నాము. ఎందుకు ఈ అర? 31కి ఫోల్డింగ్ చేసుకొని టేప్ ఇలా 2 మడతలకి మనకి 15.5 వచ్చింది. ఈ 15.5కి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటే 8. 8 దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. 1 ఇంచు డాట్స్ కోసము, 2 ఇంచెస్ ఏమో ఖర్చు కోసం. కనిపిస్తుందా మీకు మార్కింగ్? ఇప్పుడు బ్లౌజు పొడవు కొలుచుకుందాము. షోల్డర్ ఇలా పట్టుకోవాలి, మనకి ఇలా పట్టుకొని 14 వచ్చింది. 14.5 వచ్చింది మనకు బ్లౌజ్ పొడవు. 14.5ని 15.5కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని, 1 ఇంచ్ ఎందుకు? 1 ఇంచ్ ఎందుకు? పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం, కింద 1/2 ఇంచ్ ఖర్చు కోసం. ఒక 1 ఇంచ్ పెంచుకునేది. నెక్ 2.5, షోల్డరు 3 ఇంచెస్, చంక ఆమ్రౌండ్ పొడవు వచ్చి 6 ఇంచెస్. మనం 8 పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 9 పెట్టుకున్నాము. చెస్ట్ లూజు, నేను చెస్ట్ లూజు కూడా మీకు కొలిచి చూపిస్తాను. 9 దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను, ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం. నేను ఇప్పుడు మీకు చెస్ట్ లూజు కొలిచి చూపిస్తాను. స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసుకొని, చెస్ట్ లూజ్ ఎలా కొలుచుకోవాలి సిస్టర్ అని డౌట్ ఉంటుంది చాలామందికి. బ్లౌజ్ మనము ఇలా ఉక్సు పట్టి వైపు పెట్టుకొని చూడండి, ముడతలు లేకుండా ఇలా పెట్టుకొని, ఈ బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేసిందే కస్టమర్కి. మనం ఫస్ట్ ఉక్స్ కానించి నెక్ స్టార్టింగ్ నుంచి ఇలా పెట్టుకుంటే మనకి చూడండి నేనైతే నెక్ పొడవు ఇలా తీసుకుంటాను. బ్లౌజ్కి ఒక 1/2 ఇంచ్ కింద వదులుకుంటాను, ఒక 1/2 ఇంచ్ పైన ఇలా మార్కింగ్ పెట్టుకొని, ఇప్పుడు మనము వెడల్పు డ్రా చేసుకుందాము. 3కి అంటే పైన షోల్డర్ దగ్గర మనము 2.5 పెట్టుకున్నాము కదా, ఇక్కడ రౌండ్ తిరగడానికి మనకి చక్కగా రౌండ్ అనేది వస్తుంది. 9 వచ్చింది మనకి నెక్. ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ 1 ఇంచు చంక ఆమ్ రౌండ్ కోసం 1 ఇంచు, ఇక్కడ నెక్ కోసం 1/2 ఇంచు. ఈ డాట్స్ కలుపుకొని మనం రౌండ్ అనేది మార్కింగ్ పెట్టుకోవచ్చు.
ఇలా మనకి ఈ డాట్స్ ఆధారంగా రౌండ్ ఇలా మార్కింగ్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది. ఇలా మనకి ఇక్కడ షోల్డర్ జారుతుంది కదా కస్టమర్కి. మెయిన్ ప్రాబ్లం ఏంటి, మనకి కస్టమర్కి షోల్డర్ జారుతుంది. షోల్డర్ జారకుండా ఏం ట్రిక్ అంటే ఇక్కడ చూడండి, నెక్ వైపు ఒక 1/4 ఇంచు ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇలా షోల్డర్లోకి క్రాస్గా ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1/4 ఇంచు తగ్గుతుంది షోల్డర్కి. ఇలా క్రాస్గా మనము ఇలా అయితే షోల్డర్ జాయింట్ చేసుకుంటాం కదా, ఇప్పుడు మనకి తగ్గుతుంది అన్నట్లు. కొలిచి చూపిస్తాను నెక్ మీకు. మనకి ఇక్కడ సెంటర్కి ఇలా మడుచుకొని బ్లౌజ్ని ఇక్కడ చిన్న మార్కింగ్ పెట్టుకొని చూడండి, మనకి ఒక 1/2 ఇంచు లోపలికి వెళ్తుంది కదా. ఇలా మార్కింగ్ పెట్టుకొని బ్లౌజు 1/2 ఇంచు మనకి ఇది క్రాస్కి జాయిన్ చేసుకుంటాం కదా. ఇప్పుడు దీని ఆధారంగా మనం కొలుచుకుందాము. ఇప్పుడే తెలిసిపోతుంది మనకి. చూడండి ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ని ఇలా రౌండ్ కూడా చూడండి కరెక్ట్గా ఎలా మ్యాచ్ అవుతుందో. ఇలా చూడండి, జూమ్ చేయనా, చూడండి కనిపిస్తుందా మీకు? నేను పెట్టిన మార్కింగ్కి ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది, కనిపిస్తుందా? ఇక్కడ నీట్గా చూడండి ఇలా మనము మార్కింగ్ పెట్టిన విధంగా మ్యాచ్ అయింది. ఇప్పుడు మనము చంక ఆమ్ రౌండ్ కూడా కొలుచుకుందాం ఒకసారి ఈ బ్లౌజ్తోని. చూడండి మనకి ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ కూడా ఖర్చు వదులుకుంటాం కదా, అందువల్ల మనకు కొంచెం తగ్గుతుంది. 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ పెట్టుకొని కొలుచుకుందాము. ఇలా షోల్డర్కి 1/2 ఇంచ్ తీసాము ఆల్రెడీ. చూడండి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో మనకి. ఇది ఖర్చు కోసం మనకి ఇది మెయిన్ డాట్, ఇది మనకి మెయిన్ డాట్. చూడండి పొడవు కూడా ఎలా మ్యాచింగ్ అయిందో మనకి. ఇక్కడ కింద ఖర్చు కోసం 1/2 ఇంచ్, ఇక్కడ పైన 1/2 ఇంచ్ వదులుకున్నాము. ఇలా పర్ఫెక్ట్గా మనము బ్లౌజ్ అనేది కస్టమర్ బ్లౌజ్తో కొలుచుకొని కటింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ కటింగ్ అనేది వస్తుంది. బ్లౌజ్ కూడా నీట్గా వస్తుంది. ఇలా యాస్టీజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకుందాము. ఈ రెండు గీతలు పెడితే కస్టమర్ తెలియని వాళ్ళు బిగినర్స్ అదే ఏది కట్ చేయాలో తెలియదు. ఆ మార్కింగ్ కట్ చేయాలో ఈ మార్కింగ్ కట్ చేయాలని ఫస్ట్లో నేను కూడా అలానే కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. అందుకే నేను చెప్తున్నాను. ఫస్ట్లో నేను కూడా అలానే కన్ఫ్యూజ్ అయ్యి ఏది కట్ చేయాలో తెలియక ఒకసారి బ్లౌజ్ అలానే జరిగింది నాదే నేర్చుకునే కొత్తల్లో. మీకు అలా జరిగిందా? నీట్గా మార్కింగ్ పెట్టిన విధంగా చూడండి. ఇలా మనకి మార్కింగ్ పెట్టిన విధంగా ఎంత నీట్గా వచ్చింది బ్లౌజు మీకు వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము. మీరు వీడియో స్కిప్ చేస్తూ చూస్తే అర్థం కాదు. 3 బ్లౌజ్ చక్కగా ఎంత నీట్గా వచ్చాయి చూడండి. స్కిప్ చేస్తూ చూస్తే మీకు ఏమి అర్థం కాదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఏం చెప్తున్నానో అర్థం తెలియాలి కదా మీకు. ఇలా మడతలు లేకుండా ఫోల్డింగ్స్ ఇప్పుడు మన వైపు ఉండాలి. ఫోల్డింగ్ రాదు, ఓపెన్స్ ఇప్పుడు మన వైపు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉక్సులు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం కదా. ఇలా ఫోల్డింగ్ మన వైపు లేకుండా చూసుకొని నీట్గా ముడతలు లేకుండా ఎంతో జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఒకేసారి ఇన్ని బ్లౌజులు కట్ చేసుకునేటప్పుడు ఒక ఇన్సిడెంట్ నాకే జరిగింది. మీకు ఇంకొక వీడియోలో నేను అది ఎలా జరిగింది ఏందని క్లారిటీగా చెప్పి వీడియో తీస్తాను. ఇలా పెట్టుకొని క్రాస్గా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ తీసుకున్న వైపు వేసుకుంటే మనకి క్రాస్ అనేది నీట్గా వస్తుంది. ఇలా చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఎలా ఉందో అలా నీట్గా మార్కింగ్ పెట్టుకొని ఇలా మీకు టేప్తో కాకుండా ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేయాలి సిస్టర్, మీకు ఇంకేమైనా టైలరింగ్ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మీకు ఇంకా ఏమన్నా అర్థం అయ్యేలాగా చెప్పండి సిస్టర్ అన్న, నేను తప్పకుండా చెప్తాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో తీసుకున్నాము 6 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని చూడండి. ఇక్కడ బాక్స్ లాగా మార్కింగ్ పెట్టుకొని మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా బ్యాక్. ఇప్పుడు 1/2 ఇంచ్ తీసుకొని ఈ మార్కింగ్ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనము బ్లౌజ్కి షేప్ డాట్ ఎంత ఉందో చూద్దాము. షేప్ పొడుగు ఇప్పుడు మనకి ఒక 1/2 ఇంచు షోల్డర్ కోసం మార్కింగ్ పెట్టుకున్నాము గుర్తుండడానికి. చూడండి మెయిన్ డాట్ని ఇలా మడుచుకొని షోల్డర్ని ఇలా సెంటర్కి మడుచుకొని నేను చూపిస్తున్న విధంగా చూడండి. ఇది మనకి షోల్డర్ చూడండి ఎంత కరెక్ట్గా సరిపోయిందో. ఒక 1/2 ఇంచ్ పెంచుకుందాం, ఎందుకంటే మనకి డాట్కి సరిపోయింది. ఖర్చు కోసం కావాలి కదా, అందుకే 1/2 ఇంచ్ పెంచుకుంటే మనకి ఇంకా పర్ఫెక్ట్గా షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఉక్సులు పట్టి ఎంత తీసుకోవాలి సిస్టర్, నెక్కు పొడవు ఎంత తీసుకోవాలి అర్థం కావట్లేదు, ఇంకా క్లారిటీగా చెప్పండి అని నాకు చాలా మంది సిస్టర్స్ అడిగారు. నేను అది కూడా వివరంగా చెప్తాను. ఇప్పుడు మనకి ఉక్సులు పట్టి ఎంత తీసుకోవాలి ఏందని డౌట్ ఉంటుంది కదా చాలామందికి. ఇలా అయితే ముందు మార్కింగ్ పెట్టుకొని మనకి ఇక్కడి నుంచి షేప్ డాట్ పొడవు ఇంత వచ్చింది చూడండి, ఇక్కడికి వచ్చింది. ఇది 1/2 ఇంచు ఎందుకు షేప్ బెల్ట్
జాయిన్ చేసుకోవడానికి. ఇక్కడ ½ ఇంచు మనకి ఖర్చు కోసం, ఒక 1 ఇంచు ఇక్కడ సెంటర్ పార్ట్ డాట్ కోసం. చూడండి 4 లైన్లు క్లారిటీగా కలుపుకొని ఇక్కడికి వస్తుంది, మనకి ఇక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చిన ఇప్పుడు నేను ఇదంతా కొలుచుకునే పని లేకుండా 1 ఇంచ్ తీసుకుంటున్నాను. చూడండి 1 ఇంచ్ వచ్చిందా మనకి, అక్కడికే వచ్చింది. ఇలా మనం ఎలా తీసుకున్నా కానీ ఇన్ని మార్కింగ్లు పెట్టుకునే వాళ్ళు ఇక్కడ వెడల్పు ఇక్కడ షేప్ కోసము 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే డాట్ కలిసిపోయింది చూడండి. ఇలా ఎలా చెప్పినా మార్కింగ్ మెజర్మెంట్ మాత్రం ఒకటేనండి. ఇది మనము మెయిన్ డాట్ కోసం వెడల్పు 2 ఇంచెస్, అటు ½ ఇంచ్ 1 ఇంచు ఇటు 1 ఇంచు. ఇలా ఈ లైన్ ఇలా క్రాస్గా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ కింద మనం ½ ఇంచ్ పెంచుకున్నాం కాబట్టి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ రావచ్చు, ఇప్పుడు మనకి 2½ ఉందో లేదో చూసుకోవాలి. కరెక్ట్గా 2½ ఉంది, నెక్ 2½ ఉంది. ఇప్పుడు మనం రౌండ్ మార్కింగ్ పెట్టుకుందాము. ఇక్కడ కూడా కొలుచుకొని చూసుకుందాం. నెక్ రౌండ్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ నెక్ కూడా కొలిచి చూద్దాం. ఇప్పుడు మనము ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ కూడా ఇంకొక డాటు మార్కింగ్ పెట్టుకుందాం, ఎందుకంటే మనము ఫ్రంట్ కూడా క్రాస్ జాయిన్ చేసుకుంటాం కదా. ఇలా ఇప్పుడు కొలిచి చూస్తే మనకి యాస్టీజ్గా ఎలా వస్తుంది, మనం తగ్గించుకోవాలా పెంచుకోవాలని తెలుస్తుంది. నెక్ జూమ్ చేయనా, ఇప్పుడు మనకి చూడండి ఇంత వచ్చింది. మనం తగ్గించుకోవాలి నెక్ అంటే ఇదే కరెక్ట్, ఇక్కడికి కట్ చేసుకోవాలి, మనకి ఇదే కరెక్ట్. ఇలా కొలుచుకోవాలి అయినా చూడండి. ఇప్పుడు చూడండి నేను పై డాట్ నుంచి కొలుస్తున్నాను. ఇలా కొలుచుకుంటే మనకి కరెక్ట్గా వచ్చింది, ఇక్కడికే వచ్చింది, మనం మార్కింగ్ పెట్టిన కాడికే వచ్చింది. చూడండి ఇలా మనకి తప్పు అయినా కరెక్ట్ అయినా మనం బ్లౌజ్లోనే చూసుకోవాలి. నేను ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని ఖర్చు కోసం ఇది మార్కింగ్ పెట్టుకున్నా, ఇక్కడికి కాదు. మనము ఇదే మెయిన్, ఖర్చు కోసం పైకి ఇది ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని ఖర్చు కోసం ఇది తీసుకోవాలి. మనం ఇక్కడ ఇది కట్ చేయాలి, ఈ లైన్ కట్ చేసుకోవాలి, ఈ లైన్ కాదు, అప్పుడు డౌన్ అయిపోతుంది. ఇలా ఇప్పుడు మనం ఇంకొకటి కూడా చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ మనకి ఇక్కడ ఇలా కొలుచుకుంటే మనకి ఎక్కువ తక్కువ వస్తుందా అని తెలుస్తుంది. ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ½ ఇంచు ఖర్చు కోసం, ఇక్కడ ½ ఇంచు ఖర్చు కోసం, ఇక్కడ ½ ఇంచు ఖర్చు కోసం. చూడండి మనకి ఎక్కువ ఏమీ రాలేదు. ఇలా ఇక్కడ కూడా మనం ఎందుకంటే ½ ఇంచ్ తీసుకుంది హ్యాండ్ జాయిన్ చేసుకుంటాం కదా. ఇలా ఇక్కడ ఏంది షేప్ బెల్ట్ ఇలా జాయిన్ చేసుకుంటాం కాబట్టి ఈ లైన్లు ఎక్కువ తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ½ ఇంచ్ ఇక్కడ ½ ఇంచ్ ఇక్కడ పోతే ఈ క్లాత్ అనేది ఎక్కువేం కాదు, మనకి ఖర్చు కోసము పోతుంది. మెజర్మెంట్ కరెక్ట్గా మనకి సరిపోతుంది. మధ్యలో ఉన్న క్లాత్ కన్ఫ్యూజ్ అవుతున్నారా, కరెక్ట్గా అర్థమవుతుందా? ఇలా మనం కట్ చేసి మార్కింగ్ పెట్టిన విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ 2 లైన్లు మార్కింగ్ పెట్టుకున్నప్పుడు బిగినర్స్ చాలా కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే ఏ లైన్ ఏది కట్ చేయాలని కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీకు అంతగా కన్ఫ్యూజ్గా ఉంటే ఒకే లైన్ మార్కింగ్ పెట్టుకోండి. తెలియాలని నేను ఇన్ని లైన్లు గీసి మరీ చూపిస్తున్నా. ఇలా మన హ్యాండే తిరగాలి, కత్తెర లేపి తిప్పితే మనకి రౌండ్ అనేది రాదు నీట్గా. ఇలా చూడండి ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు గుర్తుంటుంది. ఇక్కడ కూడా ఇలా మనం ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, ఒకేసారి ఇంకా మార్కింగ్ పెట్టుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈజీగా పెట్టుకోవచ్చు డాట్స్ కూడా. చూడండి ఇది 2½ పొడవు వచ్చేసి నేను అందాజగా పెట్టాను, మీకు కొలిచి మరీ చూపిస్తాను ఎంత వచ్చిందని. చూడండి 2½ ఇక్కడికి 2½ వచ్చింది. ఇక్కడ ఉక్సు పట్టి వైపు పొడవు 2 ఇంచెస్, 2 ఇంచెస్ తీసుకొని పొడవు వచ్చి 2½ వెడల్పు. ఇలా చంక వైపు డాట్ కూడా ఇలా ట్రయాంగిల్ షేప్లో రావాలి. చూడండి మనకి ఇలా మనకి ఇక్కడ చిన్న పీస్ కూడా తీసుకోవచ్చు. మనం ఇక్కడ డాట్ వేసుకుంటాం కదా, ఈ డాట్ మందం ద్వారా ఇక్కడ పైకి వస్తుంది. ఈ చిన్న పీస్ కూడా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ప్లేస్ మార్క్ వస్తుంది, పర్ఫెక్ట్ నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి ఇప్పుడు షేప్ బెల్ట్ ఈ ముడతలన్నీ నీట్గా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనము షేప్ బెల్ట్ చూడండి మనకి డబల్ షేప్ బెల్ట్ వస్తుంది. చూడండి ఇలా 2 మడతల మీద వేసుకున్నాను. మనము కాజా పట్టీ వైపు నుంచి కొలుచుకోవాలి. ఇలా ఖర్చుతో కలిపి కొలుచుకుంటే మనకి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలి చూద్దాం. 3½ పొడవు మనము ఆది బ్లౌజ్ తోటి అయినా తీసుకోవచ్చు. 3½ పొడవు వెడల్పు 4 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ పెట్టుకుని అక్కడి నుంచి 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టాలి. ఇక్కడ ఈ చివరి కూడా 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని ఈ 3 డాట్స్ కలుపుకుంటూ చూడండి ఇలా ఈ 3 డాట్స్ కలుపుకుంటూ ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా షేప్ డ్రా చేసుకొని నీట్గా చూడండి మనకి డబల్ షేప్ పట్టి వచ్చేసాయి ఒకేసారి.
3 ఒకేసారి కట్ చేసాను ఇలా. ఇప్పుడు మనము ఇది బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ బెల్ట్ కోసం తీసుకుంటాం కదా క్లాత్ని. ఈ లైన్ స్ట్రైట్ లైన్ దానికి సరిపోతుంది. ఇలా మీకు స్టెప్ బై స్టెప్ చిన్న చిన్న పీసులు కూడా కటింగ్ చేయడం చూపిస్తున్నాను. ఏది ఎక్కడ తీయాలి తెలియదు, క్లాత్ వేస్ట్ చేసుకుంటారు కస్టమర్ బిగినర్స్. ఇలా చూడండి, ఇది మనకి ఉక్సుల పట్టీకి కాజా పట్టీకి వస్తుంది, బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ బెల్ట్ కోసం వస్తుంది ఈ క్లాత్. ఇలా ఏది ఎక్కడ తీసుకోవాలి అని ఇంత కరెక్ట్గా. ఇక దీంట్లో మనము చంక పీసులు పడవు కస్టమర్కి, నెక్ క్రాస్ పీస్ తీసుకుంటే సరిపోతుంది. వీడియో లెంత్ అవుతుందని నేను తీయడం లేదు, తర్వాత తీసుకుంటాను. స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో మీకు మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. 3 పీసెస్ బ్లౌజ్ అయితే కట్ చేసేసాను. వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని టైలరింగ్ వీడియోస్, టైలరింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. రమణి ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మీకు నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చేయకుండా చాలామంది చూస్తున్నారు. మనలాంటి టైలరింగ్ నేర్చుకునే కస్టమర్లకి అంటే సిస్టర్స్కి బాగా యూజ్ అవుతుంది. అంటే నేను చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు కదా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా చిన్న కామెంట్ చేయండి. బాయ్ మరి.